బ్యాక్ టు లైవ్ షో. సైనికుల కష్టాల గురించి మాట్లాడుకుంటున్నాం సుధాకర్ గారు. అంటే తన మీద ఎటువంటి చర్యలైనా ఉండొచ్చని అతను వీడియోలో చెప్పాడు. రెండోది అతని మీద డిసిప్లినరీ యాక్షన్ ఉంది 2010లోనే ఒకసారి. తర్వాత అతని మీద కొంచెం ఫిర్యాదులు కూడా ఉన్నాయని ఒక కొత్త యాంగిల్ బయటకు వచ్చింది. ఒకవేళ ఉన్నా కూడా చూపించిన వాస్తవాలు అయితే అవాస్తవాలు అయిపోయే పరిస్థితి లేదు కదా. అది లేదండి. బట్ ఇక్కడ ఒక విషయం, సర్వీస్ రూల్స్ ప్రకారం అతని పద్ధతి, గ్రీవెన్స్ పద్ధతి కరెక్ట్ కాదు. బట్ అట్ ది సేమ్ టైమ్ ఇప్పుడు అతను ఒక విషయాన్ని బయట పెట్టాడు కాబట్టి అతన్ని పిచ్చివాడని ఇంకోటని మనం ఒక ముద్ర వేసి చేయటం కన్నా ఇప్పుడు అతని ఇష్యూని పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆర్మీలో ఒక వ్యవస్థ ఉంది. పోలీసులో ఎలా అయితే ఆర్డర్లీ వ్యవస్థ ఉందో బడ్డీ సహాయక వ్యవస్థ అని. ఈ సహాయక ఏంటంటే ఈ పోలీసుల్లో ఆర్డర్లీ ఎలా ఇంట్లో అంటే వాళ్ళ పద్ధతి, దాన్ని పెట్టిన ఉద్దేశం వేరు, దుర్వినియోగం అవుతున్న తీరు వేరు. బూట్లు పాలిష్ చేయటం ఏంటి సార్, ఎంత బూట్లు పాలిష్ చేయడం. జవాన్ అయితే ఆత్మహత్య చేసుకోవాలనిపించిన దేశ యువతకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని నేను మానుకున్నానని కూడా చెప్పారు. ఆర్మీ చీఫ్ కూడా అంగీకరించాడు ఈ వ్యవస్థ ఉంది, ఇది ఉండాలని. అయితే ఇందులో ఒకటి, సహాయకులు లేకుండా అంటే పిఏలు లేకుండా ఎవరైనా ఆఫీసర్లు పనిచేయగలరా? సహాయకులు ఉండాలి, కానీ రెస్ట్రిక్షన్స్ ఉండాలి. ఏ పని వరకు చేయొచ్చు, ఏ పని చేయొచ్చు. సో దాని మీద ఆర్మీ చీఫ్ క్లియర్ గా చెప్పింది ఏంటంటే, మొన్న మేము దీని మీద కొన్ని మార్పులు చేర్పులు తీసుకొస్తాం అని క్లియర్ గా చెప్పారు. అలాంటివి తీసుకురావడం మంచిది. ఇప్పుడు అది ఎందుకు వచ్చింది, అతను బయట పెట్టబట్టే వచ్చింది. అదే మాదిరిగా ఇది నరేంద్ర మోడీ ప్రభుత్వమా, బీజేపీయా, కాంగ్రెస్ అని కాదు, ఇది కొన్నాళ్ళుగా జరుగుతుంది ఇదంతా. సో దీన్ని ఒక పార్టీలకు సంబంధం లేకుండా, ఇంకా ఆర్మీ అనేది మన దేశ రక్షణకు సంబంధించింది, పార్టీలకు అతీతమైంది. ఇంకోటి ఏ ఇష్యూ అయినా మనం అంటే ఇందాక మాట్లాడుతున్నారు, బ్లాక్ అండ్ వైట్ ఉండదండి, మధ్యలో కలర్స్ ఉంటాయి. బ్లాక్ అంటే అన్ని కలర్స్, వైట్ అంటే నో కలర్. సో మధ్యలో కలర్స్ ఉంటాయి ఏ ఇష్యూలో అయినా. సో అసలు ఆర్మీ జవాన్లకి భోజనం దొరకట్లేదంటే అది కరెక్ట్ కాదు. అట్లని సుష్టిగా భోంచేస్తున్నారు. ఒకటి, ఆర్మీలోకి మన ప్రేమచంద్ర చెప్పినట్లు ఆర్మీలోకి రావటం అంటేనే అది డిఫికల్ట్ టెర్రైన్ లో నువ్వు చూస్ చేసుకున్న ఆ ఫీల్డ్ డిఫికల్ట్ టెర్రైన్. ఇప్పుడు మనం జర్నలిస్ట్ అయి ఉండి నేను అర్ధరాత్రి వార్తలు కవర్ చేయడానికి వెళ్ళను అంటే ఎలా ఉంటుందో, ఆర్మీలోకి వచ్చి నాకు అన్నం దొరకలేదు, అన్నం దొరకదండి ఆర్మీలో కొన్ని సందర్భాల్లో అలా. సో బట్ అట్ ది సేమ్ టైమ్ వాళ్ళకి అంటే దేశ రక్షణ కోసం కష్టపడుతున్నారు. దొరకకపోతే సందర్భాలు అర్థం చేసుకోవచ్చు. మనం ఎలాంటి ఫుడ్ పెడుతున్నావు, నువ్వు ఎలాంటి ఫుడ్ ఇస్తున్నావు, అది కూడా అధికారులు ఇదంతా ఉంటుంది. కొంత మా జవాన్లని కొంచెం ఇల్టరేట్ వివక్ష ఉంటుందా? ఖచ్చితంగా వివక్ష ఉంటుంది. అయితే ఈ వివక్షను రూపుమాపాలి. ఈ వివక్ష దాని మీద ఒక కమిషన్ ఏర్పాటు చేయాలి. మోడీ గారు ఒక నిర్ణయం తీసుకొని ఒక కమిషన్ ఏర్పాటు చేసి ఇందులో ఉన్న అవకతవకలన్నిటిని, సో ఈ గ్రీవెన్స్ మెకానిజం కూడా స్ట్రెంథన్ చేయాలి. గ్రీవెన్స్ మెకానిజం స్ట్రెంథన్ చేసి ఈ బడ్డీ వ్యవస్థని, సహాయక వ్యవస్థని రెస్ట్రిక్ట్ చేసి, సో దీనివల్ల కొన్ని రిఫార్మ్స్ తీసుకొస్తే అది జవాన్లకు బాగుంటుంది. ఇది ఫ్యూచర్ లో మనకి ఆర్మీ పటిష్టంగా తయారవుతుంది. 3 విషయాలు చెప్పాలి. ఒక విషయం, వివక్ష ఉంటుంది అని సుధాకర్ గారు అంటున్నారు. సో అంటే ఏ రంగంలో ఉంటున్న వివక్ష ఆర్మీలో కూడా తీసుకట్టేం కాదు, అదేం అతీతం కాదు అనుకోవాలి. అది కొంత వాస్తవమే. అంటే మనుషులను బట్టి ఉంటుంది వివక్ష. అంటే ఒక ఆఫీసరు యొక్క అందరు ఆఫీసర్లు అట్లా ఉంటారు అనుకోవడానికి వీల్లేదు. అట్లనే జవాన్లు కూడా ఆ యొక్క జవాన్ల యొక్క ప్రవర్తన కారణంగా కూడా రావచ్చు. 2 రకాలుగా ఉంటుంది. ఏదేమైనా దాంట్లో కొన్ని సమస్యలు పరిష్కరించే యొక్క ప్రయత్నం ప్రభుత్వం మొదలు పెట్టాలి. తర్వాత ఏవైతే వాతావరణ పరిస్థితులను తట్టుకునే విధంగా ఇప్పుడు మన డిఆర్డిఎల్ కానీ మనం చాలా ప్రయత్నాలు చేస్తున్నాం. ఇప్పుడు స్నో దగ్గర -డిగ్రీ, -30, -40 దగ్గర పనిచేయడం ఎంత డిఫికల్టో, మోర్ దాన్ 50 degrees రాజస్థాన్ యొక్క ఎడారిలో కానీ, లేకపోతే క్రిములు అనేక విష పురుగులు ఉన్న దగ్గర. కాబట్టి వీటిని జయించడం కోసం చాలా వాళ్ళకు ఇబ్బంది రీసెర్చ్ చేసి అనేక రకాల పరికరాలు అందించడం, తర్వాత ఫుడ్ ఒక 15 రోజులకు కూడా ఖరాబ్ కాకుండా ఉండే ఒక ఫుడ్ని తయారు చేయడం, ఇటువంటి ప్రయత్నాలు చేస్తుంది. అది వరల్డ్ మొత్తంలో జరుగుతుంది. ఇండియాలో కూడా ఇప్పుడిప్పుడే మనం కొద్దిగా ఫైనాన్షియల్గా పుంజుకుంటున్నాం కాబట్టి ఇప్పుడిప్పుడు మనం రాబోయే రోజులలో మెరుగైన వసతులు వాళ్ళకి కల్పించాలి తప్పక దేశం యొక్క హితం దృష్ట్యా. తర్వాత అందులో కొన్ని ఏదైనా సంస్కరణలు తీసుకురావాలంటే తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. బహుశా దీంతో ఆ వైపు దృష్టి ప్రభుత్వం పెడుతుందని. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతుంది ఆ వీడియోల వల్ల. అంతకుముందు అంతర్గతంగా ఏం జరుగుతుందో తెలియదు. మరి ఇప్పుడు వాళ్ళని శిక్షిస్తాం, లేకపోతే వాళ్ళ మానసిక స్థితి సరిగా లేదు, వాడొకడేదో మందు తాగేసి పెట్టాడు, ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం ఆర్మీ ఉన్నతాధికారులు కరెక్టేనా? అది ఎలా ఉంటదంటే, ఇప్పుడు ఆర్మీ యొక్క కోర్టు మార్షల్ కు మనం బయట ఉండే ఒక ఇష్యూకు మనం చెప్పలేము. ఆర్మీలో డిసిప్లిన్ కనుక లేకపోతే ఏది జరగదు. దీన్ని తప్పక తీసుకోవాల్సిందే. అతన్ని ఏం చేస్తారు అనేది అది తర్వాత ఆర్మీ ఆలోచిస్తుంది. దాన్ని మనం ఆర్మీ చీఫ్ చెప్పారు చర్యలు ఉంటాయని.
చర్యలు ఉంటాయంటే దాని అర్థం ఏమన్నా ఊరి తీస్తారా ఏంది? చర్యలు ఉంటాయంటే దాంట్లో ఏదైనా అదే ఒకటే కాదు కదా శిక్ష అంటే అంటే కొన్ని సిస్టమ్స్ అయితే ఉండాలి కదా. మరి రోజు ఆర్మీ పీపుల్ కనుక ఈ విధంగా చేయడం మొదలు పెడితే దేశంలో ఎటువంటి వాతావరణం వస్తుంది? అసలు ఆర్మీలో చేరే వాళ్ళ యొక్క అంత బాగుంటే వాళ్ళు ఎందుకు చేస్తారు? నేను అనేది అందుకోసమే లేకపోవచ్చు, దాన్ని తప్పక సరిదిద్దాలి. మొత్తం బాగలేదు అనేది కరెక్ట్ కాదు, ఎక్కడెక్కడైతే సరిగా లేదో ఇప్పుడు ఇమీడియట్ గా హోమ్ మినిస్ట్రీ స్పందించి ఒక కమిటీని వేయడం ఇవన్నీ జరిగినాయి. దృష్టికి వచ్చేసింది. వివక్ష ఉంటుంది, వివక్షలో భాగంగా బూట్ పాలిష్లు కూడా చేయించుకుంటారు. అది తప్పు. తప్పు అంటే అతను చెప్పాడు కదా, అంటే అలాంటి జరగొద్దు. నేను 4 విషయాలు చెప్పాలండి. ఫస్ట్లీ ఏంటంటే ఆహారం దొరుకుతుందా లేదు. 1-2 శ్రీలంక వెళ్ళాను నేను. శ్రీలంకలో మొదటి 3 రోజులు ఆఫీసర్ అవనండి, జవాన్ అవనండి, భోజనం మాకు దొరకలేదు. ల్యాండ్ అయ్యి కంప్లీట్ రాషన్స్ వచ్చే వరకు మాకు 3 రోజులు భోజనాలు లేవు. దొరికిన కొబ్బరికాయలు కొట్టుకుని తిన్న రోజులు ఉన్నాయి. రైట్. కానీ తప్పులు అనేవి ప్రతి దాంట్లో జరగలేదు. నేను ఎప్పుడు నేను అనట్లేదు అందులో అవినీతి లేదు, ఆర్మీలో లేదు, BSF లేదు, CRP నేను అలా చెప్పి వస్తున్నాను. ఫస్ట్ పాయింట్ నేను చెప్పాల్సింది ఏంటంటే క్రమశిక్షణ అన్నది ఆర్మీకి సినానిమస్, మారుపేరు అనుకోవాలి. ఎప్పుడైతే మనం ఆ క్రమశిక్షణ, ఎప్పుడైతే ఆర్మీలో క్రమశిక్షణ పోతుందో మిగిలిన ఫోర్సెస్ లాగానే తయారవుతుంది. ఇప్పటికి ఏమంటాం, అన్ని మనం ట్రై చేసిన తర్వాత దేశంలో అల్లకల్లో వచ్చినా సరే, ప్రాబ్లం వచ్చినా సరే, ఏదైనా వచ్చినా సరే, లాస్ట్ బ్యాస్టిన్ ఏమంటాం మనం, ఆర్మ్ ఫోర్సెస్ని వాడతాం అంటాం. దేశ సరిహద్దే కాదు. కనుక క్రమశిక్షణ అనేది ఖచ్చితంగా అది మాత్రం మనం మార్చకూడదు. ఒకటి. రెండోది, క్రమశిక్షణ ఏదైనా తప్పు చేస్తే మీరు బోఫర్ స్కాండల్ తీసుకోండి, ఇంకెవరైనా సీనియర్ లెఫ్టినెంట్ జనరల్ తీసేయడం చూడండి. బోఫర్ స్కాండల్ బయట ఇంతవరకు కోర్టుల్లో ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు, కొంతమంది చనిపోయారు వించాడు. కానీ అన్నిటికన్నా ముందు ఎవరండి, ఆర్మ్ ఫోర్సెస్ ఇమీడియట్లీ. అది ఎవరు, మేజర్ జనరల్. ఒక మేజర్ జనరల్ ని వెంటనే క్యాషియర్ చేసింది. కనుక ఆర్మీలో సిస్టమ్ కరెక్ట్ గా ఉంది, కానీ తప్పులు ఒక చోట జరుగుతున్నాయి. కాదు అన్ని ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్ అని ఇప్పుడు ప్రేమచంద్ గారు చెప్పినట్టుగా నేనేదో 100% మేము దేవుళ్ళు అని నేను. ఖచ్చితంగా ప్రతి కార్నర్ లోనూ 1-2 తప్పులు జరుగుతుంటాయి. కానీ అందుకు మనం ఏం చేయాలి? సో ఒకటి చెప్పండి, ఆ సిస్టమ్ ని మనం స్ట్రాంగ్ చేయాలి. ఆ తప్పులు ఎత్తి చూపించి ఇందులో కూడా తప్పులు జరుగుతున్నాయని దేశానికి తెలియజేస్తున్న వాళ్ళపై చర్యలు తీసుకోవడానికి మీరు సమర్థిస్తారా? లేదు తప్పులు తెలిసాయి సరిదిద్దుకునే అవకాశం ఇచ్చినట్టుగా ఫీల్ అవుతారా? ఫస్ట్లీ ఏంటంటే తప్పు ఎప్పుడో చేసినప్పుడు సరిదిద్దుకుంటాం ఫస్ట్ యాక్షన్ అండి. ఓకే. రెండోది, క్రమశిక్షణారహితంగా ఒకవేళ లేట్ డౌన్ ఛానల్ కనుక తప్పు చేస్తే దానికి తగ్గట్టుగా అతనికి ఇచ్చేయాలి. ఎందుకంటే లేకపోతే మీకు విప్లవం ఏర్పడుతుంది, మీ దేశం అల్లకల్లోలం అవుతుంది. వాట్స్ యువర్ టేక్ అండి చర్యలు? క్రమశిక్షణ తప్పడం వల్లనే అది సోషల్ మీడియాకి రావాల్సి వచ్చింది. ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు ఇప్పుడు రావు గారు చెప్పినట్టు దాన్ని ఏకీభవించాల్సిన అవసరం ఉంటుంది. క్రమశిక్షణ తప్పితే సైన్యమే గతి తప్పే అవకాశం కూడా ఉంటుంది. కానీ ఇక్కడ తనకు జరుగుతున్న చస్తూ బతుకమని చెప్పే పద్ధతి అయితే బాగుండదు. ప్రభుత్వం ఆలోచించాలి. ఎవరు రావత్ కూడా ఆలోచించాల్సింది ఏంటంటే ఏదో తన ఈతి బాధలను చెప్పుకోవడానికి ఆ ప్రయోగం చేసింది తప్పితే దాన్ని ఏదో పూర్తి స్థాయిగా ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయాలనో, మిలిటరీలో ఉండే ఈ లూప్ హోల్స్ ను నిజంగా కూడా రక్షణకు సంబంధించిన అంశాల్లో ఫేస్బుక్ లో పెట్టి లైవ్ పెడితే అది శత్రు దేశాలకు కూడా ఈ రోజు సమాచారం ఇచ్చే ఒక అంశంగా మారుతుంది. కాబట్టి ఇక్కడ సైనికులు ఇచ్చింది ఒక పాజిటివ్ అంశంతో చూడాల్సిన అవసరం ఉంది. అధికారులందరూ కూడా ఇదే రకమైన అవినీతితో ఉండడం అనేది కాదు, జీవితాలను త్యాగం చేసి సైనికుల కంటే ముందు వచ్చిన అధికారుల యొక్క త్యాగాలను కూడా మనం చూసినాం. కానీ నేను అంటున్నది ఏంటంటే వెల్ఫేర్ ఆఫ్ ది ఆర్మీ గాని అనేది మనకు చాలా క్రూషియల్. తను మన కోసం చస్తున్నప్పుడు, మన కోసమే బతుకుతున్నప్పుడు మనం బతికించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. అలాంటప్పుడు అలొకేషన్స్ పెంచండి, నష్టం లేదు. ఎవడైతే గ్రాస్ రూట్ లో ఉంటాడో అతనే కదా వానికే కదా సేఫ్ గార్డ్ ఇవ్వాల్సింది. అధికారులు కొంచెం తగ్గించైనా సరే, నేను అంటున్నది అది. నేను ఆఫీసర్స్ క్లబ్స్ చూసినాము, మామూలు క్యాంటీన్లు కూడా చూసినాం. కానీ అవినీతిని అరికడితే వానికి మంచి భోజనం ఇచ్చే ఒక అవకాశం, ఆ ప్రయత్నం చేయాలనేది నా యొక్క అభిప్రాయం. జస్ట్ వన్ పాయింట్ ప్లీజ్. సోషల్ మీడియా వచ్చినప్పుడు ఇప్పుడు ఏమవుతుందంటే ఒకటి మీరు అర్థం చేసుకో, మనందరం ఇలాంటి అవకాశాల కోసం పాకిస్తాన్ చూస్తుంటుంది. వాళ్ళు ఈ సోషల్ మీడియాను వాడుకుని జవాన్లకి, ఆఫీసర్లకి ఎక్కడ కావాలంటే అక్కడ రకరకాల తప్పుడు ప్రచారాలు చేసే అవకాశం ఉంటుంది. దాన్ని బట్టి అంత మీరు అర్థం చేసుకోవాల్సింది. ఆ చీఫ్ ఎందుకన్నాడంటే, చీఫ్ అంటే ఏంటంటే కొన్ని విషయాల్లో సోషల్ మీడియా ఖచ్చితంగా మనం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉండాలి. దేశ భద్రత దృష్ట్యా కూడాను పాకిస్తాన్ ఇలాంటి అవకాశాలు చూస్తే బోర్డులు వస్తున్నాయి సోషల్ మీడియాలో. రైట్. జవాన్లు ఎనర్జీ ఇక్కడ జరుగుతుంది, రాష్ట్రం దొరకట్లేదు, డబ్బులు కొట్టేస్తున్నారు, గన్లు వీళ్ళకి బాగోలేదు, వీళ్ళకి పెన్షన్లు దొరకట్లేదు,
ఇలాంటి ప్రచారాలు చేస్తానికి అస్థిరత కూడా క్రియేట్ చేయడానికి అవకాశం కనుక అది మనం ఆలోచించాలి. సో బోత్ ద సైడ్స్ అంటే ఇటు సోల్జర్స్ అధికారులు సమయం పాటించి అంతర్గతంగానే పరిష్కరించుకోవడం మంచి సొల్యూషన్ అవుతుంది. చూద్దాం ఎటువంటి డెవలప్మెంట్స్ వస్తాయి. ఇటు అమెజాన్ ఆగడాలని ఎట్లా చూడాలి సుధాకర్ గారు? ఒకటి, భారతదేశ జాతీయ పతాకాన్ని డోర్ మ్యాట్ల మీద వేసి అమ్ముతారు వేరే దేశాల్లో. దాని మీద సుష్మా స్వరాజ్ ట్వీట్ చేశారు. దాని మీద ఏదో సారీ చెప్పినట్టు చెప్పి మళ్ళీ 2 రోజుల్లో గాంధీ గారు మనం జాతిపితగా చూసుకునే వారి ఫోటోలతో చెప్పుల మీద లేకపోతే వారి సూక్తుల్ని, అంటే ఏమైనా యాక్షన్స్ రిక్వైర్డా? ఇప్పుడు ఎట్లా అడ్రస్ చేయాలి దీన్ని? తప్పకుండా అండి. అమెజాన్ చేసిన చర్య, జాతిపిత మహాత్మా గాంధీ కానీ మన భారత పతాకాన్ని అవమానించిన తీరు చాలా ఖండించాల్సింది. గతంలో దేవుడి బొమ్మలు, హిందూ దేవతలు, మరో దేవతల ఫోటోలు, దేవుడి బొమ్మలు, బికినీల మీద ఇదంతా చేశారు. ఇవన్నీ చాలా ఖండించాల్సిన అంశం. అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే అమెజాన్ నిషేధించాలని ఒక డిమాండ్ వచ్చింది దీనివల్ల. కానీ నేనంటాను అది తీవ్రమైన డిమాండ్. బికాజ్ అమెజాన్ అనేది ఒక షాపింగ్ కాంప్లెక్స్ లాంటిది. అందులో కొంతమంది సెల్లర్స్ వచ్చి అమ్ముకుంటారు. సో ఇది డోర్ మ్యాట్స్ ఏమో కెనడాకి సంబంధించిన ఒక సెల్లరు, ఇది కూడా వేరే దేశానికి సంబంధించిన ఒక సెల్లరు. అయితే అట్లానే అమెజాన్కి బాధ్యత లేదు అని నేను అంటలేదు. షాపింగ్ కాంప్లెక్స్కి కూడా బాధ్యత ఉంటుంది, సెల్లర్కి ఎలాంటి బాధ్యత ఉండదు. అయితే ఇందులో మనం కొన్ని ఫైనాన్షియల్ పరిణామాలు కూడా మనం చూసుకోవాలి లీగల్గా. ఫైనాన్షియల్గా ఏంటంటే అమెజాన్ దాదాపు 2 లక్షల కోట్ల వ్యాపారం చేస్తుంది. వేల మంది భారతీయులకు ఉద్యోగం. ఈ రోజున యూత్ ఎవరు తీసుకున్న హైదరాబాద్లో ఎక్కడ పనిచేస్తున్నాం అంటే అమెజాన్లో పనిచేస్తున్నా అని. సో అయితే ఇక్కడ అంటే మనం నిషేధించాలి అనే విపరీతమైన డిమాండ్ కాకుండా లీగల్గా ఏం యాక్షన్ తీసుకోవాలి. నిన్న వరంగల్లో ఒక ఆయన కంప్లైంట్ ఇచ్చాడు. 153A సెక్షన్ భారతీయ శిక్షాస్మృతి చట్టం ప్రకారం 153A అంటే ఏ గ్రౌండ్లో అయినా కొన్ని కమ్యూనిటీస్ మధ్య విభేదాలు సృష్టించే అవకాశం ఉన్న అంశం కాబట్టి, ఇంకోటి ఐటీ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోవచ్చు అంటే తీసుకోండి. ఇప్పుడు అమెజాన్ని నడుపుతుంది భారతీయుడే. ఇక్కడ వైస్ ప్రెసిడెంట్ కానీ ఇక్కడ ఇండియా హెడ్ భారతీయుడే నడుపుతున్నాడు. ఆయన క్షమాపణలు చెప్పాడు డోర్మెన్. సో వాళ్ళు క్షమాపణలు చెప్పాలి. ఎందుకంటే మ్యాలిఫైడ్ ఇంటెన్షన్ ఉండకపోవచ్చు, దురుద్దేశపూర్వకంగా చేసిన పాశ్చాత్య కంపెనీల్లో భారతీయ సెంటిమెంట్ల పట్ల వాళ్ళకి సరైన అవగాహన లేకపోవటం, చులకన భావన ఉండటం వల్ల ఇలాంటివి తలెత్తున్నాయి. కాబట్టి దీన్ని వాళ్ళు అమెజాన్ వచ్చి దీనికి క్షమాపణలు చెప్పటం, మనం చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు, ఒక కేసు పెట్టొచ్చా, అది చేయాలి. ఇంకొకటి ఈ రీటైల్ కామర్స్కి సంబంధించి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. సరైన చట్టం లేదు మనకి. సో కామర్స్ నియంత్రణకు సంబంధించి సరైన చట్టాలు చేయాల్సిన అవసరం ఉంది. ప్రవీణ్ రెడ్డి గారు, ఒకటి ఏంటంటే ఫస్ట్ ఇటువంటి యొక్క ఉత్పత్తులు ఉన్నాయో వాటిని వెంటనే విత్డ్రా చేయాలి. ఏది డోర్ మ్యాట్స్ కానీ చెప్పులు కానీ ఏదైతే మనల్ని అవమానపరుస్తూ చేసిన వాటిని వెంటనే విత్డ్రా చేయాలి. వాటిని మళ్ళీ ఎక్కడ అమ్మే ప్రయత్నం చేయొద్దు, మన దేశంలో కానీ బయట దేశంలో కానీ. రెండోది ఏంటంటే ఇటువంటి సంఘటనలు ఈ ఒక్క కంపెనీ కాదు, గతంలో చాలా వాళ్ళకు జాతీయ అహంకారం అనేది చాలా ఎక్కువ ఉంది. ఇండియన్స్ పట్ల చాలా చులకన భావం. ఇప్పుడిప్పుడే ఇండియా స్ట్రెంగ్తన్ అవుతుంది అనేక సంవత్సరాల యొక్క కృషి కారణంగా. ప్రపంచంలో ఇండియాను కూడా ముట్టుకుంటే బాగుండదనే ఒక పరిస్థితి ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. అవన్నీ చిన్న చిన్న దేశాలు, వాళ్ళ జనాభా, వాళ్ళ ఎకనామిక్ పొజిషన్ ఇవన్నీ చూస్తే ఇప్పుడు మనం వాటిలో చాలా ఏదంటే అది చేయగలిగే ఒక పరిస్థితికి వస్తున్నాం. అయితే అమెజాన్ లాంటి ఆన్లైన్ వ్యాపారం చేస్తున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. మాకు సంబంధం లేదు, మీకు తప్పక క్షమాపణ చెప్పాలి. వాళ్ళకు సంబంధించిన ఎటువంటి చర్యల అవకాశం ఉంటే అటువంటి చర్యలు కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలి. ఇప్పటికే చాలా స్పష్టంగా సుష్మా స్వరాజ్ గారు చెప్పారు, టోటల్ మీ వీసాస్ విత్డ్రా చేస్తాం. ఆల్రెడీ ఇచ్చే వాళ్ళకి ఇయ్యము, ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా విత్డ్రా చేసి 2 days కి గాంధీ గారు అంటే ఇది కూడా అంత ముందే ఉండి ఉంటది. అయితే వాళ్ళకి తెలియదు ఈ గాంధీ పట్ల ఇండియాలో ఎటువంటి యొక్క గౌరవ భావం ఉంది. వాడు ఓన్లీ కేవలం అమ్మకానికి ఏదో ఫ్యాషన్ కోసం పిచ్చి పిచ్చి రాతలు రాసి టీ-షర్ట్లు తయారు చేయడం, పిచ్చి పిచ్చిగా అది వాడికి ఒక పద్ధతే లేదు. ఏం చేస్తాం, విశృంఖలత్వం, అదొక అజ్ఞాన అంధకారంలో కొట్టుమిట్టాడుతున్నారు వాళ్ళు. దుందుడుకు అజ్ఞాన అంధకారంలో కొట్టుమిట్టాడుతున్నారు. వాళ్ళకు తల్లికి భార్యకు తేడా తెలియని వాళ్ళు సంస్కృతి వాళ్ళది. ఇప్పుడు వివేకానందుడు చెప్పినట్టు ఒక భార్య తప్పితే మిగతా వాళ్ళందరినీ తల్లిగా చూసే సంస్కృతి మన దగ్గర. ఇప్పుడు కొద్ది అక్కడక్కడ దెబ్బతినొచ్చు, కానీ బేసికల్గా అక్కడ తల్లిని తప్పితే మిగతా వాళ్ళందరినీ ఆ విధంగా చూసే సంస్కృతిలో వాళ్ళ యొక్క పరిస్థితి ఎట్లయిందంటే ఒక పిచ్చి విశృంఖలత్వం తయారైపోయి ఏది పడితే అది చేస్తున్నారు. చెక్ పెట్టడానికి గవర్నమెంట్ దీనికి అవసరమైతే స్పెషల్ సెల్ కానీ ఏది కానీ చూసి ఎప్పటికప్పుడు తగిన హెచ్చరికలు చేసి కఠిన చర్యలు తీసుకుంటే వాళ్ళు సెట్ అవుతారు, ఇంకోసారి చేయరు. ఇంటెన్షనల్ యాక్ట్ లాగా నాకు ఖచ్చితంగా ఇంటెన్షనల్ అనిపిస్తుంది. ఇది కావాలని ఒక కంపెనీయో 2 కంపెనీలో ఎక్కడో ఉన్నాయి కించపరచాలని దురుద్దేశంతో చేసింది. ఇది పొరపాటు చేసింది కాదు, ఇది ఇట్ ఈస్ నాన్ సెన్స్.
గాంధీ గారి బొమ్మ వేయటం పొరపాటు జరగకూడదు. తెలియకుండా కనుక ఉండదు, ఇండియన్ ఫ్లాగ్ గురించి దానికి తెలియకుండా సుధాకర్ గారు అన్నట్టు అమెజాన్ ఏంటంటే రకరకాల ప్లేస్ నుంచి కంపెనీ నుంచి సామాన్లు తీసుకొచ్చి అమ్ముతుంటుంది. కనుక ఏ కంపెనీ అయితే ఇలా చేసిందో ఆ కంపెనీ బ్లాక్ లిస్ట్ చేయాలి. అలాంటి కంపెనీని తీసుకుని ఎలాంటి క్వాలిటీ అమ్ముతున్నారు, ఎలాంటి క్వాలిటీ వెళ్తున్నారు చేసిన అమెజాన్కి ఖచ్చితంగా ఒక క్షమాపణతో సరిపెట్టకూడదు. ఎంతో కొంత పెనల్టీ పడాలి. అప్పుడు కానీ వాళ్ళకి తెలిసి రాదు. అంతేగాని క్షమాపణ చేసి సారీ అయిపోయింది. దేశ పితామహుడు గురించి, మన దేశ ఫ్లాగ్ గురించి మాట్లాడడం క్షమాపణ ఈజీగా వదిలేయకూడదండి. ఖచ్చితంగా ఇది తెలిసి కావాలని చేసిన ఒక సెట్ ఆఫ్ పీపుల్, ఏదో కంపెనీ కావాలని చేసింది కనుక ఖచ్చితంగా వీళ్ళని పట్టుకోవాలి. వీళ్ళని పట్టుకుని ప్రిఫరబుల్లీ ది మస్ట్ బి బ్రాట్ టు ద బుక్, పనిష్మెంట్ ఇవ్వాల్సింది దొరకగలిగితే ఏ దేశంలో సార్. దయాకర్ గారు, అంటే గతంలో జరిగినా కూడా భారత్ నుంచి పెద్దగా ఏమీ ప్రతిఘటన ఏమి తీవ్ర స్థాయిలో రాలేదు, మన వ్యాపారాలు అలాగే కొనసాగుతున్నాయనే చిన్న చూపుతో పదే పదే జరుగుతున్నాయా, లేకపోతే మనం కూడా వెంపర్లాడుతున్నావా వేల కోట్లు లక్షల కోట్ల వ్యాపారాలు ఉద్యోగాల కోసం? మనం ఈ సంఘటన చేసింది ఎవరైనా కూడా ఇది జాత్యహంకారం యొక్క ప్రతీకగా మనం చూడాలి. అంటే మన దేశ సంస్కృతి సాంప్రదాయాలను ఇలియనే చేసిండ్రు, లక్ష్మీదేవి బొమ్మను, సరస్వతి బొమ్మను. మన జాతి పితకు కూడా ఇదే అవమానం జరుగుతున్నది. అసలు ప్రొపరేటరీగా అమెజాన్ కూడా రెస్పాన్సిబిలిటీ ఉండాల్సిన అవసరం ఉంది. తన దాంట్లోకి ఏ ప్రొడక్ట్స్ వస్తున్నాయి, అవి వాల్యుబుల్ ఉన్నాయా? ఇలా అమెజాన్ అమెరికా అదే ఇంకో దేశందానో, రిలయన్స్ మన దేశందానో అక్కడ వచ్చే ప్రొడక్ట్స్ నుంచి వస్తున్న నీతి ఏంటి, మీరు ఇస్తున్నది ఏంటి? ఈ రోజు ఎట్లాగ చైనా నుంచి వచ్చే క్వాలిటేటివ్ నాన్ క్వాలిటీ వాటిని అమ్ముకుంటున్నా కూడా భారతదేశం భరిస్తుంది. కానీ ఇట్లా జాతి విద్వేషాలను రెచ్చగొట్టే ఈ ప్రక్రియ మన భారతదేశంలో మొదలు పెడితే కూడా ఆ కంపెనీ ఆఫ్టర్ ఆల్ కంపెనీ అయి ఉంటుంది. ఆ చెప్పులు తయారు చేసిన కంపెనీ, అవసరమైతే చిల్లర కంపెనీ కూడా అయి ఉంటుంది. కేవలం ఒక 100 చెప్పులు తయారు చేసి కూడా అమెజాన్ లో పెట్టి చేసే ఒక కుట్రలు కూడా ఉంటాయి. ఇలాంటి వాటి పట్ల జాగ్రత్త వహించాల్సిందిగా ఏవైతే ఈ కంపెనీస్ ఉంటాయో వాటికి కూడా మనం వాళ్ళకు నేను ఇప్పుడు ఒక అమెరికాలో 10% అంటే మామూలుగా నీకు 1 కోటిన్నర, కానీ ఒక 10% చెప్పులు ఇక్కడ కొంటారంటే ఏంది, దాదాపు 1 కోటి మందిలో 10 కోట్ల మంది దాటుతారు అనమాట. 10 కోట్ల మందికి అలాంటి చెప్పులు వస్తే మీన్స్ అంటే రావు. బట్ గాంధీ బొమ్మ అన్నప్పుడు మనం స్క్రూటినీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. గాంధీ కాదు, మోడీ గారి బొమ్మ అయినా ఇంకెవరిదైనా, రాహుల్ గాంధీ ఎవరైనా, ఇది కించ జాతి అహంకారం అనేది మన పట్ల ఇంకా పోలే. ఈ వివక్షను మనం కొనసాగిస్తుంటే బేలగా ఉంటున్నామా అంటే కాదు. చర్యలు తీసుకోవాల్సిన చట్టాలు ఆ రకంగా లేదు. ఇంతకు ముందు సుధాకర్ గారు చెప్పారు. సో ఒక ట్వీట్ తో వాళ్ళకేమీ సరిపోదు, ఏదో ఒక యాక్షన్ అయితే తీవ్ర స్థాయిలో ఉండాల్సిన అసలు యాక్షన్ ఉండాల్సిన అవసరం ఉంది. ఈ కంపెనీస్ ఎవరైతే భారత సంస్కృతి సాంప్రదాయాల పట్ల, భారతీయ చిహ్నాల పట్ల వ్యతిరేకతతో ఉన్నారో వాళ్ళ పట్ల సీరియస్ పెనలైజేషన్ కనుక పోగలిగితే ఇంకొకటి చేయడానికి భయపడతాడు. ఇలా గాంధీ గారి గురించి చీప్ పబ్లిసిటీ తెచ్చుకున్నాడు వాడు. ఆ కంపెనీ ఏదో మనం మాట్లాడి వాని గురించి ఎక్కువ చేసేది కాదు, కానీ అలాంటి ద్రోహులకు కూడా ప్రచారం కల్పించే ప్రచారం కోసం కూడా ప్రచారం కోసం, నెగటివ్ ప్రచారం కోసం కూడా అట్లా చేస్తున్నారు. సీరియస్ యాక్షన్స్ ఉండాల్సిన అవసరం. థ్యాంక్ యూ వెరీ మచ్ దయాకర్ గారు, థ్యాంక్ యూ రావు గారు, థ్యాంక్ యూ ప్రేమేందర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సుధాకర్ గారు లైవ్ షోలో పార్టిసిపేట్ చేసినందుకు. ఇదే వాళ్ళ లైవ్ షో, రేపు లైవ్ షోలో తిరిగి కలుద్దాం.